మనమైతే ప్రస్తుతానికి ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నాం. నెల్లిమర్లలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయయాత్ర అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది మరికొద్ది సేపట్లో. అంటే ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ నెల్లిమర్లలో ఇది ఒక నియోజకవర్గంగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు లోకం మాధవి గారు. ఇక్కడ ఆమె పోటీ చేస్తారని గతంలో తెలిసినప్పటి నుంచి కూడా జనసేన పార్టీకి కూడా ఆమె అనేక విధాలుగా 2019 నుంచి కూడా చెప్పాలంటే ఆమె చాలా బలంగా వర్క్ చేసినటువంటి వ్యక్తి. 2019లో చాలా తక్కువ టైంలోనే ఆమె మంచి ఓట్ల శాతం కూడా సంపాదించుకున్నారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈసారి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లోకం మాధవ్ గారికి సీట్ ఇచ్చి ఈరోజు ఆమె తరపున ఇక్కడ ప్రచారానికి రావడం కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయయాత్ర ఈరోజు ఇక్కడ ప్రకటించడం, అలాగే ముఖ్యంగా ఈ తర్వాత మళ్ళీ విజయనగరంలో కూడా పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయయాత్ర ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా భారీగా అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా వారాహి విజయయాత్రకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ ఏం ప్రకటించబోతున్నారు, ఎందుకంటే ఒక విద్యావేత్తగా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి లోకం మాధవ్ గారు ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు, అలాగే వారాహి విజయయాత్రలో అటు లోకం మాధవ్ గారు ఏమన్నా ప్రకటన చేయబోతున్నారా, ఇక్కడ ఎక్కువగా నిరుద్యోగుల సమస్య అయితే ఎక్కువగా ఉంది, అలాగే వాళ్ళకు ఒక మిరాకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని చెప్పేసి దాని నుంచి ఎంతోమందికి విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నటువంటి లోకం మాధవ్ గారు ఈరోజు ఎలాంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ప్రకటన చేయబోతున్నారని కూడా అందరిలో కూడా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి మనం ఈరోజు మార్నింగ్ అయితే అక్కడ కాకినాడకి సంబంధించి కూడా చూసాం. అక్కడ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి ఎంపీగా నామినేషన్ వేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండి దగ్గరుండి ఆయనే వేయించడం. జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మండెరా. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు, ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా. నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా. తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని, జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా.